ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుని వాక్యం చెప్పుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, జీవము కలిగిన దేవా, మీకు వందనాలు. మీ ఉచితమైన కృపను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన మీరు ఆలకించి ప్రార్థనకు ప్రతిఫలం దయచేసి అయ్యా మంచిగా చెప్పగలిగిన జ్ఞానాత్మతో మీ శక్తితో నింపి అభిషేకించి మీ మహిమ కొరకు నిలబెట్టుకొనమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. వాక్యం చెప్పుకుందాం. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము 1 నుండి 10 వచనాల వరకు. పుట్టినది మొదలుకొని కుంటివాడు దేవాలయమునకు ప్రతిదినము మోసుకొని పోబడుతున్నాడు, అనగా వేరొకరి మీద ఆధారపడు పరిస్థితిలో ఉన్నాడు. యోహాను సువార్త 21వ అధ్యాయము 18వ వచనం. యేసుక్రీస్తు పేతురుతో చెప్పుచున్న మాట: యేసు, నా గొర్రెలను మేపుము. నీవు యవనుడివై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకుని నీకిష్టమైన చోటుకి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచెదవు. వేరొకడు నీ నడుము కట్టి ఇష్టము లేని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఈ కుంటివాడు భిక్షము కొరకే నియమింపబడ్డాడు. అది ఎంతో దయనీయమైన పరిస్థితి. వేరొకరి మీద ఆధారపడు పరిస్థితిలో ఉన్నాడు. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము 25వ వచనం. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు అని దావీదు చెప్పుచున్నాడు. ఆ భిక్షకుడు దేవాలయము దగ్గరికి వచ్చుచున్నాడు, కానీ ద్వారము దగ్గరే ఉండిపోవుచున్నాడు. ఆ మందిరములోనికి వెళ్ళువారిని చూస్తున్నాడు, కానీ అతను మాత్రం వెళ్ళలేకపోవుచున్నాడు. ఎందుకనగా డబ్బు కోసము అతనిని మోసుకుని వచ్చేవారు ఉన్నారు, కానీ మందిరములోనికి మోసుకుని వెళ్ళేవారు లేరు. మందిరము దగ్గరే ఉంటున్నాడు, కానీ మందిరములో ఉన్న దేవుని మహిమను చూడలేకపోతున్నాడు. అతడు మందిరములోనికి వెళ్ళాలంటే ఎక్కి వెళ్ళాలంటే కాళ్ళు కావాలి, లేక నడిపించేవారు కావాలి. అయితే ఆత్మపూర్ణులైన వారు మాత్రమే నడిపించగలరు. నడిపించడం మాత్రమే కాదు, కానీ క్రింద నుండి పైకి ఎక్కించాలి. కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము 2వ వచనం. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించమని దావీదు ప్రార్థన చేయుచున్నాడు. క్రింద నుండి పైకి ఎక్కించుట అనగా ఆత్మీయ స్థితిలో కృంగిపోయిన వారిని లేవనెత్తుట. పేతురు, యోహాను మందిరములోనికి వెళ్ళుచున్నారు. ఆ కుంటివాడు వానిని చూచి భిక్షము అడిగాడు. ఎవరిని చూసి భిక్షం అడగాలి, ఎవరిని చూసి శ్రేష్టమైనవి అడిగేవారికి తెలిసి ఉండాలి. ఎందరో దేవుని సేవకులను అడుగుతారు, అనగా ప్రార్థన చేయమని కోరుకుంటారు, కానీ లోక సంబంధమైన విషయాలను ఎక్కువగా కోరుకుంటారు, కానీ శ్రేష్టమైన దేవుని రాజ్యము కొరకు అడగరు. అలాగే ఈ కుంటివాడు కూడా డబ్బునే అడుగుతున్నాడు. అందుకు పేతురు, యోహాను వానిని తేరి చూసి మా తట్టు చూడమన్నారు. వాడు వారిని సరిగా చూస్తే వారిలో ఉన్న యేసుక్రీస్తు వానికి కనిపించేవాడు. ఆయన వానిని స్వస్థపరచగలడు. కానీ వాడు వారిలో వెండి బంగారాలను చూస్తూ ఉన్నాడు. ఎవరైనా చూస్తే వెండి బంగారాలు కనబడతాయి, అనగా డబ్బు కోసము, వెండి బంగారాల కోసము మాత్రమే సేవ చేసే సేవకులను చూస్తే వెండి బంగారాలు కనబడతాయి. కానీ ఖచ్చితముగా దేవుని పని చేసే దేవుని సేవకులను చూస్తే వెండి బంగారాలు కనబడవు. కానీ పేతురు, యోహాను వారిలో వెండి బంగారాలు లేవు, కానీ వారి యొద్ద ఉన్నది నజరేయుడైన యేసు నామము మాత్రమే ఉన్నది. పేతురు, యోహాను దగ్గర వెండి బంగారాలు ఎందుకు లేవు అంటే అపొస్తలుల కార్యము 8వ అధ్యాయము 15 నుండి 24 వచనాలు. గారడి వాడైన సీమోను వారికి వెండి ఇవ్వాలని చూశాడు, కానీ వారు తీసుకొనలేదు. ఎందుకనగా నిజమైన దేవుని సేవకులు మనుషుల దగ్గర లంచాలు ఆశించరు, వారికి జీతము మాత్రమే చాలు. ఆ కుంటివాడు చేసిన పని ఏమిటంటే పూర్తిగా యేసుని ధరించుకొని ఉన్న వానిని చూసి వెండి బంగారాలు దొరుకుతాయని ఆశించడం. పేతురు, యోహాను మాత్రము వెండి బంగారాలు మా యొద్ద లేవు అని చెప్పారు. ఆ మాటకు వానికి నిరాశ కలిగి ఉండవచ్చు, లేక కృంగిపోయి ఉండవచ్చు. కానీ వెంటనే పేతురు వానిని దేవునిని బట్టి బలపరిచాడు.
వెండి బంగారాలు మా యొద్ద లేవు, కానీ అంతకంటే ఎంతో శ్రేష్టమైన ఉన్నతమైన నజరేయుడైన యేసు నామము మా యొద్ద ఉన్నది, దానిని నేను నీకు ఇవ్వగలను అని వాని కుడి చేతిని పట్టుకొని లేవనెత్తగా వెంటనే వాని పాదములు శీలమండలములు బలము పొందుకున్నాయి. వెంటనే వాడు దిగ్గున లేచి నిలచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి ఎక్కి వెళ్ళెను. ఎవరు ఇతను అనగా ద్వారము దగ్గరే ఉన్నవాడు, ఏమాత్రము కూడా కదలలేనివాడు, భిక్షము కొరకు ఆశించినవాడు, దేవుని సేవకుల యొద్ద కూడా వెండి బంగారాలను ఆశించినవాడు, దేవుని మహిమను చూడకుండా వెండి బంగారాలను డబ్బునే ఆశించినవాడు, ఏమాత్రము కదలలేనివాడు మందిరములోనికి ఎక్కి వెళ్ళడానికి కారణమేంటి అనగా నడిపించగలవారు ఉన్నారు కాబట్టి. ఆత్మీయ స్థితిలో ఎదగాలంటే ఆత్మపూర్ణులు మాత్రమే నడిపించగలరు. ఆ కుంటివాడు మొదట నిలిచాడు, తర్వాత నడిచాడు, నడుచుచూనే ఉన్నాడు, తర్వాత గంతులు వేశాడు అని దేవుని వాక్యం చెప్తుంది. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. తాను నిలుచున్నానని తలంచుకొనివాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకొనివాలెను. ఆ కుంటివాడు శరీరానుసారముగా నిలబడగలిగాడు మొదట, తర్వాత ఆత్మానుసారముగా కూడా నిలవబడగలిగాడు. కాబట్టి మందిరములోనికి ఎక్కి వెళ్ళగలిగాడు. ఆ కుంటివానికి పడిపోయే అవకాశము లేదు, ఎందుకనగా ఆత్మానుసారముగా నడిపించేవారు ఉన్నారు కాబట్టి. ఆత్మను పొందుకోవాలంటే కనిపెట్టి ప్రార్థన చేయాలి. పేతురు, యోహాను కూడా కనిపెట్టి ప్రార్థన చేశారు కాబట్టి అట్టి ఆత్మను పొందుకొన్నారు. అదే ఆత్మ ద్వారా వానిని లేవనెత్తగలిగారు. కానీ ఆత్మను పొందుకున్న వారు మాత్రమే వేరొకరిని దేవుని మందిరానికి ఇంకనూ ఆత్మానుసారమైన స్థితిలోనికి నడిపించగలరు. కాబట్టి వారు ఏ రీతిగా ఈ ఆత్మను పొందుకున్నారు? పేతురు, యోహానులు అంటే యేసుక్రీస్తు వారికి వాగ్దానము చేశాడు, నేను మీ యొద్ద నుండి వెళ్ళిన తర్వాత ఆదరణకర్తను మీ యొద్దకు పంపుతానని ఆయన చెప్పాడు. కాబట్టి అదే ఆదరణకర్తను వారి యొద్దకు పంపించాడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ ద్వారా వారు అట్టి ఆత్మశక్తిని, ఆత్మబలాన్ని పొందుకోగలిగారు. అలాగే వారు కూడా ఆ వ్యక్తిని నడిపించగలిగారు దేవుని యొద్దకు. పరిశుద్ధాత్ముడు వారిలోనికి వచ్చారు, మొదట వారిని నింపాడు. కాబట్టి అదే శక్తి వారు ఆ కుంటి వానిలోనికి పంపించగలిగారు. దేవుని నామాన్ని బట్టి ఖచ్చితముగా ఆ కుంటివాణిని లేవనెత్తగలిగారు. మనుషులందరూ కూడా మహిమలోనికి, దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలన్నా, బలమైన దేవుని శక్తిని పొందుకోవాలన్నా యేసుక్రీస్తు వారితో చెప్పిన మాట, మిమ్మల్ని అనాథులనుగా విడిచిపెట్టను, ఆదరణకర్తను మీ మీదకి పంపుతాను అని ఆయన ఇచ్చిన మాటను బట్టి పరిశుద్ధాత్మతో వారిని నింపాడు. వారు కూడా ఆ కుంటివాణిని పరిశుద్ధాత్మ ద్వారా ఎత్తైన స్థితికి నడిపించగలిగారు. కిందే కూర్చుని ఉన్న స్థితిలో నుండి ఆ కుంటివాణిని మందిరముల్లోనికి పైకి తీసుకుని వెళ్ళగలిగారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆత్మశక్తి, ఆత్మబలము కావాలి అంటే యేసుక్రీస్తు శ్రమపడ్డాడు, శోధనను సహితము భరించాడు, ఆయన ప్రాణాన్ని పెట్టాడు, ఆయన శరీరము చీల్చివేయబడింది, రక్తమంతా కారిపోయింది. అట్టి రక్తములో మన పాపములను మనము కడుగుకొనిన వారముగా ఈ లోకములో జీవించి దేవుని రాజ్యము కొరకు సిద్ధపడాలి, అనేకులను సిద్ధపరచాలి. ఆమేన్.